అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై నేడు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించవని తెలిపారు. ఇది ఇంతకు ముందు వస్తుందని చెప్పారు. మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఆదాయం ఎంత ఉన్నా ఇందులో వెసులుబాటు కల్పించారని అన్నారు. వారు ప్రభుత్వ పథకాలకు అర్హులేనని చెప్పారు. మిగతా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో జీతం ఎంత ఉన్నా ప్రభుత్వ పథకాలకు అర్హులేనని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 1,20,000 కంటే ఎక్కువ జీతం, పట్టణ ప్రాంతాల్లో 1,44,000 కంటే ఎక్కువ ఆదాయం ఉంటే పథకాలు వర్తించవని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వ పథకాలు పొందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దానిపై విచారణ జరుపుతామని అన్నారు. స్టెప్ వాలిడేషన్ అనేది చేయటం ఇంతకు ముందు నుంచి కూడా వస్తుంది అధ్యక్ష. దీనిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి స్కావెంజర్స్కి మాత్రం ఆదాయం ఎంత ఉన్నాడు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా శాలరీస్ 10,000 కన్నా ఎక్కువ ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళు ఇనెలిజిబుల్ వస్తున్నారు అధ్యక్ష. సిఎఫ్ఎంఎస్లో మన సభ్యులు చెప్పినట్లుగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని చోట్ల గవర్నమెంట్ ఉద్యోగాలను రావటం ఇలాంటివి మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఇది ప్రభుత్వం పరిశీలన చేస్తుంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,20,000 అంతకన్నా సమానంగా ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకాలు వర్తిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో 1,44,000 అంతకన్నా సమానంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి అధ్యక్ష. అదేవిధంగా 3 ఎకరాలు మాగాణి, 10 ఎకరాలు మెట్ట లేదా మొత్తంగా కలిపి 10 ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళకి ఇవి సంక్షేమ పథకాలు వర్తిస్తాయి అధ్యక్ష. అయినప్పటికీ కూడాను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా 2,50,000 రూపాయలు సంవత్సర ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకు ఇస్తున్నాం అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి నిబంధనల్ని అడాప్ట్ చేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి ఈ సంక్షేమ పథకాలను మేము అందిస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చేసిన సూచనల్ని